అందరికీ నమస్తే అండి. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టపడే కుకీస్ తయారు చేశాను. చాలా బావుంటుందండి. ఇంట్లో తయారు చేసుకోవడం కదా! చాలా హెల్తీ, పైపెచ్చు రుచి కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అంత రుచిగా ఉండే ఈ కుకీస్‌ని మీరు ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని నేను పూర్తిగా చూపిస్తున్నాను. మీరు కూడా వాచ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక ఎగ్‌ని పగలగొట్టుకుని యెల్లోతో సహా వేసేసాను. దీంట్లో 1/3 కప్పు పౌడర్ షుగర్ వేశాను. అర టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసి విస్కర్‌తో బాగా బీట్ చేస్తున్నాను. ఇందులో ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇలా ఎంత బీట్ చేస్తే అంత కుకీస్ క్రంచీగా వస్తాయి. ఈ బీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. ఇది ఫ్లేవర్‌లెస్‌ది అయితే రుచిగా ఉంటుందండి. ఏ ఫ్లేవర్ కూడా అప్పుడు కుకీస్‌కి యాడ్ అవ్వదు. చూసుకుని వేసుకోండి. రిఫైండ్ ఆయిల్‌లో ఏదైనా మీరు వేసుకోవచ్చు. బావుంటుంది. దీన్ని ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ బాగా బీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 1.5 కప్పు మైదా వేస్తున్నాను. ఇక్కడ మైదా మీరు అన్‌హెల్తీ అనుకుంటే గనక వీట్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అండి. ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేశాను. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేశాను. ఈ కుకీస్‌లో సాల్ట్ రుచి కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్నంతా కూడా మనం జల్లించేసుకుందాము. ఏయన్నా ఉన్నా కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ జల్లించేసుకోవడం అయిపోగానే ఈ మిశ్రమాన్ని ఇప్పుడు విస్కర్‌తో అయితే కలవదు ఇది. మన చేత్తోనే బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే చేత్తోనే నేను మిక్స్ చేస్తున్నాను. కంప్లీట్‌గా ఇది ఉండలు లేకుండా మొత్తము బాగా సాఫ్ట్‌గా అయ్యేటట్టు ముద్దని మనం తయారు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టి ప్రీహీట్ చేసుకుందాం. దీంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టి మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇది వేడయ్యే లోపు మనం ఒక మందపాటి ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని పైన బటర్ పేపర్ వేసుకుందాము. దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుందాము. ముందు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా కుకీస్ ముద్దని, దాంట్లో నుంచి కొంచెం కొంచెం ఉండలు తీసుకుని మనకి నచ్చిన షేప్ని తయారు చేసుకుందాము. నేనైతే కొంచెం కొంచెం ఉండలు తీసుకుని దాన్ని ఇట్లా ఓవెల్ షేప్లో తయారు చేసుకుని షుగర్లో రోల్ చేసి ఈ బటర్ పేపర్ పైన పెట్టి ఒక ఫోర్క్ సహాయంతో నేను డిజైన్ లాగా తయారు చేస్తున్నాను. మీకు మీరు నచ్చినట్టు ఏ డిజైన్ చేసుకున్నా కూడా దీనిలోని టేస్ట్ అయితే ఏమీ మారదు. నేను అన్నీ కూడా ఈ విధంగానే తయారు చేసి ఒక ప్లేట్ని అయితే సిద్ధం చేస్తున్నాను. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. లేదంటే మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే ఆ డిజైన్స్ అయినా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లీఫ్ షేప్లో తయారు చేశాను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. మీకు మీరు నచ్చినట్టు చేసుకోండి. నేను ఈ ప్లేట్లో ఒక 10 వరకు చేసి పెట్టాను. ఆ ప్యాన్ కూడా ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఈ ప్లేట్ని ఆ ప్యాన్లో పెట్టి లిడ్ పెడుతున్నాను. ఈ కుకీస్ రెడీ అవ్వాలి అంటే మనకి 25-30 మినిట్స్ పడుతుందండి. ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకోవడం వల్ల కింద మాడిపోకుండా ఉంటాయి. కుకీస్ రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి మారుస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి ఇంట్లో హెల్తీగా మనం తయారు చేసుకుని పిల్లలకి పెట్టామనుకోండి, వాళ్ళు ఎంత ఎంజాయో చేస్తారు కదా. రుచి కూడా బాగా ఆస్వాదిస్తారు. ఇప్పుడు నేను ఇంకోటి బిస్కెట్ రౌండ్ షేప్లో తయారు చేస్తున్నాను. వీటిని కూడా సేమ్ ప్రాసెస్సే, కాకపోతే డిజైన్ ఒకటి చేంజ్ చేశాను. ఇవి కూడా అంతే ప్రాసెస్లో అదే టైంలో అయిపోతాయి. పిల్లల కోసం ఎంతో రుచికరమైన హెల్దీ కుకీస్ రెసిపీ చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోకి మంచి హైప్తో పాటు మంచి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.